హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ బిజీ వ్లాగ్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి కుక్కర్లో. ఒక పక్కన చాయ్ అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మొన్న ఇడ్లీ పిండి తీసుకొచ్చారని చెప్పాను కదండి, అది వచ్చేసి ఊతప్పం వేద్దామని చెప్పేసి ఊతప్పం వేస్తున్నా అండి ఈరోజు మార్నింగ్ టిఫిన్. ఆ పిండి బయట పెట్టుకోకూడదండి. ఆ పిండి బయట పెట్టుకోవడం వల్ల పులిసిపోయి ఉంటుంది, సీల్ తీసాం కదా, అందుకని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. స్మెల్ లాగా వచ్చిందండి ఒక రోజైనా కానీ. పొడి పిండే కానీ ఎందుకో స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఆ పిండి అయితే యూజ్ చేశాను అండి. బీహార్ సైడ్ ఉన్నప్పుడు అక్కడ ఇడ్లీ రవ్వ అనేది దొరకదు, అందుకని చెప్పేసి నేను మీషోలో బుక్ చేశానండి. అది ఒకసారి సీల్ తీసి బయట పెడితే స్మెల్ లాగా అనిపించింది, అందుకని ఈసారి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఊతప్పం అయితే టిఫిన్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంత మార్నింగ్ ఎందుకు అనుకుంటారా, మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ఇవ్వాలి కదండి, అందుకని చెప్పేసి మార్నింగ్ వచ్చేసి బీట్రూట్ ఫ్రై, వాటి కాంబినేషన్ చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ఈరోజు. ఇంకా ఇక్కడైతే బీట్రూట్ 2 తీసుకున్నాను, వాటిపైన పీల్ అయితే తీసుకున్నానండి. ఇలా పీల్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకుంటా అండి. ఈరోజు ఎందుకండి కుక్కర్ అయితే విజిల్స్ అయితే రాలేదు. ఫస్ట్ చేత్తో అయితే పైకి అన్నాను, పైకి అనేసరికి కొంచెం విజిల్ అయితే వచ్చింది. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బీట్రూట్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను కదండి, ఈ చాపర్లో వేసుకొని కొంచెం చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలండి. అప్పుడే బీట్రూట్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ అనేది చాలా త్వరగా మగ్గి చాలా టేస్టీగా అనిపించిద్దండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే వస్తాయి కదా, అవి అయితే టేస్ట్గా అనిపించదు, పంట కింద పడ్డా కానీ మెత్తగా అయితే ఉండవండి. ఇంకా ఇలా అయితే నేను చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను. బీట్రూట్ ఫ్రై కోసం ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటానండి. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. పోపు గింజలు, ఉల్లిగడ్డ ముక్కలు అయితే పొడిగా కట్ చేసుకొని వేసుకున్నాను. కరివేపాకు అయితే వేసుకున్నాను అండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా చాపర్లో తురుముకోవడం వల్ల చూడండి ఎంత సన్నగా వచ్చాయో. బీట్రూట్ కూడా చాలా త్వరగా మగ్గిద్దండి. నేనైతే బీట్రూట్ ముక్కల్ని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటానండి, అప్పుడు బీట్రూట్ ఫ్రై కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఉప్పు తగినంత పసుపు అయితే వేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చింతకాయ పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఈ చింతకాయ పచ్చడి వచ్చేసి ఏ పచ్చడి అయినా రోట్లో దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి కదండి. ఇంకా మాకైతే ఇక్కడ అలా లేవు కాబట్టి మిక్సీ జార్లో అయితే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అండి ఫస్ట్. తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అండి. 4 వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. చింతకాయ పచ్చడి అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అండి.
ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి టీ అయితే ఇస్తున్నాను. అదేంటి ఇందాకలే పెట్టారు కదా అనుకోవచ్చు. మా హస్బెండ్ అయితే అప్పుడు వాకింగ్కి వెళ్తున్నానని చెప్పేసి బయటకు అయితే వెళ్ళారండి. ఇంకా ఇప్పుడైతే వచ్చారు, అందుకని చెప్పేసి టీ అయితే ఇస్తున్నాను. ఇంకా చింతకాయ పచ్చడి పోపు పెట్టేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ చింతకాయ పచ్చడి వచ్చేసి మేమైతే స్టోర్ చేసుకుంటాము. నేను ఆల్రెడీ ఆ వీడియో అయితే పెట్టాను, ఎలా స్టోర్ చేసుకుంటాం ఏమిటి అనేది. అలాగే చింతకాయలు దంచుకునేటప్పుడు కొలతలతో సహా మీతో అయితే షేర్ చేశానండి. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చింతకాయ పచ్చడి ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది. ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చడి కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకున్నా అండి. 2 టేబుల్ స్పూన్లు 1 టేబుల్ స్పూన్లో వేసుకోవాలి, ఎక్కువ అయితే వేసుకోకూడదండి. ఇంకా ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను నేను. తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా అండి. అందులోకి వచ్చేసి పోపు గింజలు, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకొని అందులో పచ్చడి అయితే వేసుకుంటామండి. ఏ పచ్చడైనా దంచుకునే టేస్ట్ ఉంటుంది కదండి. ఇలా మిక్సీలో వేసుకున్నా కానీ మెత్తగా అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే బీట్రూట్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇంకా ఇక్కడ దంచుకున్న 4 వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కారం అయితే వేసుకోవాలండి. మన ఊరు నుంచి వచ్చేటప్పుడే కొత్త కారం కూడా తీసుకొని వచ్చామండి. అది వచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను కారాన్ని. ఇంకా పాతది ఉంది కదా, ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అదే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజుతో ఆ కారం అయితే అయిపోయిందండి. ఈరోజు కొత్త కారం అయితే సీల్ తీయాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చింతకాయ పచ్చడి తాలింపు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలండి, లేకపోతే పాడైపోయింది చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. ఈ చింతకాయ పచ్చడి ఎండుమిర్చి, పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఊతప్పానికి కలిపి పెట్టేసుకున్నాం కదండి పిండిని. చూడండి పిండి అనేది చాలా త్వరగా పులిసిపోతుంది. చూడండి ఇలా అయితే వస్తుంది. ఇంకా ఎక్కువసేపు ఉంచినా కానీ ఇలా బురబుర స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే ఊతప్పం అనేది వేసుకుంటానండి. ఎక్కువసేపు అయితే ఈ పిండిని ఉంచుకోకూడదు బయట. ఇంకా ఈరోజు వచ్చేసి ఊతప్పంలోకి ఆనియన్స్, బీట్రూట్ తురుముకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బీట్రూట్ ముక్కలు అయితే ఈ బ్యాటర్లో వేసుకొని కలుపుకున్నా అండి. ఉప్పు వేసే పని లేదు, జీలకర్ర కూడా వేసుకున్నాను నేను, కొంచెం బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఊతప్పం లాగా వేసుకోవడమే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇల్లు అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను. కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలు కూడా సింక్లో వేసేసాను. గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇల్లు క్లీన్ చేసేస్తే ఫస్ట్ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు కదండి, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇల్లు అనేది క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఇచ్చి టిఫిన్ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయి చేయించండి. నేను కూడా టిఫిన్ అయితే చేశాను. ఇంకా గిన్నెలు వస్తాయి కదా, ఇంకా అన్నీ కలిపి అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏం గిన్నెలు అయితే ఉండవు, మళ్ళీ ఈవినింగ్ అలా కొంచెం అయితే ఉంటాయండి. పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇంకా పిల్లలకి ఏదో స్నాక్స్ అలా చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది. నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు వస్తూనే ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలు అనేవి క్లీన్ చేసేసుకుంటున్నాను.
కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేయాలి. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ పిల్లలకి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆ స్నాక్స్ సీల్ తీని వచ్చేసి డబ్బాలు అయితే పెట్టేస్తా అండి. ఇంకా సీల్ తీసినవి అయితే బయట అయితే పెడతాను. ఇంకా అన్నీ సీల్ తీసి బయట పెడతారండి. అందుకని చెప్పేసి ఇంకా కొన్ని అయితే డబ్బాలో పెట్టేశాను, కొన్ని అయితే బయట పెట్టేశాను. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే చేయాలండి. టిఫిన్ చేద్దాం అనుకున్నానండి. ఇంట్లో వచ్చేసి చిన్న చిన్న పురుగులు అయితే తిరుగుతున్నాయండి. ఎంత క్లీన్ చేసినా ఇవి వస్తూనే ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయా ఏంటి అని చెప్పేసి చాలా ఇదిగా ట్రై చేశానండి. ఇంకా మొన్న వర్షం పడ్డది కదా, పక్కన అన్ని చెట్లే, అందుకని చెప్పేసి వస్తున్నాయేమో అనుకున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి నాప్కిన్ బాల్స్ అయితే మెత్తగా దంచి అవి వాటర్లో అయితే వేసానండి. కొంచెం పెనాయిల్ డెటాల్ అయితే వేసాను. మంచి స్మెల్ వచ్చింది. అవి వేస్తే అంటే నాప్కిన్ బాల్స్ ఇంట్లో పురుగులు చీమలు అనేవి ఉండవంట ఆ స్మెల్కి. డెటాల్ కూడా వేసాం కదా, బల్లులు అవి కూడా రావు. అందుకని చెప్పేసి అలా ట్రిప్ అయితే ట్రై చేశానండి. పురుగులు అయితే కొంచెం తగ్గాయండి. ఇంట్లో అయితే అంతగా కనిపించడం లేదు, అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి. అవి వచ్చేసి ఎగురుతున్నాయండి పైకి. మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా టిఫిన్ తినేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. పిల్లలు కూడా ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా ఇలా గేమ్ ఆడుతుంటే ఇట్లా కూర్చున్నాం కదా, ఆ పురుగులు పోతున్నాయి చూసారా, అవి పైకి అయితే ఎక్కుతూ ఉన్నాయి. అసలు భలే జిల్లగా అనిపించింది. అలాగా 2 days క్లీన్ చేస్తే పోతాయి అనుకుంటున్నామండి. కొంచెం వరకు అయితే తగ్గాయి. నైటే వచ్చాయండి అవి వచ్చేసి. ఇదే అండి ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.